కర్నూలు నగరంలోని 33వ వార్డులో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు ఫిరోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి వారం ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం నినాదంతో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు కూడా భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ దాని కార్యక్రమంలో ఈరోజు మన కల్లూరు 33వ వార్డు నందు ఆపరేషన్ క్లీన్ స్వీప్ భాగంగా ఈరోజు శనివారం 2వ వారము ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ డ్రైనేజ్లో ఉన్న మొత్తం డ్రైనేజ్లన్నీ క్లీన్ చేసి ఈ డ్రైనేజ్లన్నీ ఎక్కడెక్కడైతే నదులు కానీ చిన్న చిన్న కాలువలు కానీ పెద్ద పెద్ద డ్రైనేజ్లు కానీ కలవడానికి ఈ క్లీన్ స్వీప్ ద్వారా అక్కడ ఉన్న చెత్త చెదారం అంతా తీసేసి ఆ నదుల అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇది డ్రైనేజ్ మొత్తం తుడవడానికి చూసినట్లయితే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న కార్యక్రమాలు ఇదొకటి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాల దృష్టి పెట్టుకొని ప్రజలకు మలేరియా, డెంగ్యూ, కలరా ఇలాంటి రోగాలు బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రతి వారము ఏదో ఒక కార్యక్రమము శానిటేషన్ ప్రకారం తీసుకువెళ్తూ అలాగే నాయకులకు కూడా కార్యకర్తలకు కూడా మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రజల ఆరోగ్యం పట్ల మీరు కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలనే కార్యక్రమము తీసుకుపోతున్నాము. కాబట్టి ఈరోజు మనం శనివారం 2వ వారం ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో మా ముఖ్య నాయకులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. నా పేరు ఫిరోజ్, నేను పాణ్యం నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడిని.